బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క లేఖన భాగములను ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానం చేసుకుందాం. ప్రణాళికలో నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే మాదిరికరమైనటువంటి ప్రార్థనా జీవితం. మాదిరికరమైనటువంటి ప్రార్థనా జీవితం గురించి ప్రణాళిక నేర్చుకుంటున్నాం. ప్రణాళికలో మనం మూడవాక్యంగా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుడి వాక్యం అనుసరిస్తున్నాడు. సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుడి యొక్క లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాటను, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. అంటే యేసు మీద గురి కలిగి ఉండటం, లేకపోతే లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏమిటంటే నిదానించి చూడటం. మామూలుగా చూడటం వేరు, నిదానించి చూడటం వేరు. చూడటానికి నిదానించి చూడటానికి వ్యత్యాసం ఉంది. నిదానించి చూడటం అంటే క్షుణ్ణంగా పరిశీలించడం, క్షుణ్ణముగా యేసు వైపు చూడటం. ప్రార్థన అంటే ఏమిటంటే మనం పరిపూర్ణంగా దేవుడి మీద ఆడుకోవటం, దేవుడి వైపు చూడటం, దేవుడి యొక్క సహాయాన్ని, ఆయన క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క గుణ లక్షణాలను, యేసు క్రీస్తు వారి యొక్క ఆయన అడుగు జాడలను మనం యేసు క్రీస్తు వారికి చక్కటి మాదిరికరమైనటువంటి జీవితంలో మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతాం. అంటే యేసు క్రీస్తు వారు మనకి మాదిరి ఇచ్చినారు. మనము ప్రజలకు, ఈ లోకానికి, సంఘానికి, సమాజానికి మనము మాదిరికరంగా ఉండవలసినటువంటి వారుగా ఉన్నాం. మనం దేవుడి యొక్క సన్నిధిలో ఆయన కోసమై ఎదురు చూడవలసిన వారుగా, ఆయన వైపు నిదానముగా చూడవలసినటువంటి వారుగా ఉన్నాం. అడవి యొక్క పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి అంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మీరు చింతింపనేలా, వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నావు? ఆకాశ పక్షులను 26 ఆకాశ పక్షులను చూడండి, విత్తము పట్టులో కూర్చున్నాడు. అంటే అవి ఈ ఆకాశ పక్షులు, పూలు, అడవి పూలు ఇవన్నీ దేని మీద లక్ష్యం ఉంచుతున్నాయి? ఎవరి వైపు చూస్తున్నాయి? మమ్మల్ని అందంగా ఎవరు తయారు చేస్తారు, లేకపోతే మాకు ఈ రోజున ఆహారం ఎవరు పడతారని ఎవరి వైపు ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఆ ఆకాశ పక్షులు ఏ రీతిగా ఆకాశం వైపు, దేవుడి వైపు ఎదురు చూస్తున్నాయో, మనము కూడా మన లక్ష్యాన్ని ఎవరి మీద ఉంచాలంటే దేవుడి వైపు ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు, నీరానికి చేరు, నీరానికి చేరు.
అపోస్తలుడు ప్రధాన యాజకుడైనటువంటి మనము పరిశుద్ధముగా జీవించడానికి మనము యేసు వైపు మనము లక్ష్యం ఉంచాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఏమై ఉన్నామంటే రాజులను యాజకులమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 1:6 ప్రకటన గ్రంథం మనలను ప్రేమించుచు తన రక్తం వలన పాపములను మనము విడిపించిన వారికి మహిమయు ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను ఆయన ఏమంటున్నాడు, తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకుడుగా దేవుడు మనల్ని చేశాడు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధ జనములు, దేవుడికి సొంతైన ప్రజలు ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. మనం ఏర్పరచబడినటువంటి వంశం, రాజులైన యాజక సమూహం. అయితే మన యాజకుడు ఏమంటే మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. కాబట్టి మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా తండ్రి యొక్క కుడి పార్శ్వములోనికి వెళ్ళాడు. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడనంటే, యాజకుడి యొక్క పని ఏమిటంటే విజ్ఞాపన చేయటం. దేవునికి స్తోత్రం కలుగును. మన ప్రధాన యాజకుడు మన యేసయ్య మనకంటే ముందుగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని సంఘము నిమిత్తమై, నీ నిమిత్తమై, నా నిమిత్తమై, మనందరి నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఈ రోజున ఆ దేవాతి దేవుని ఎదుకు మన యొక్క ప్రార్థన ఎవరి దగ్గరికి ఇచ్చేదాలంటే దేవుని దగ్గరికి ఇచ్చేదాలి. మనము యాజకులము, రాజులైన యాజక సమూహం. మనం యాజకులం, రాజులు. కానీ ఆయన యేసయ్య ఎవరు అంటే ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ని వాడుతున్నాం. ఈ సెల్ ఫోన్ పనిచేయాలంటే ఏం చేయాలి? దానికి ఒక సిమ్ కావాలి. సెల్ ఫోన్కి ఏం కావాలి? ఒక సిమ్ కావాలి, చిన్న సిమ్ కార్డు కావాలి. ఆ సిమ్ కార్డుకి దాంట్లో కార్డు ఒకటే ఉంటే సరిపోదు. ఆ సిమ్కి ఏం చేయబడాలంటే మన ఆధార్ కార్డు యొక్క డీటెయిల్స్, మన యొక్క అడ్రస్, మన ఫోటో, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే అప్డేట్ చేయబడి దానికి ఆ సిమ్కి, ఆ నెంబర్కి యాక్టివేషన్ కావాలి. యాక్టివేషన్ అవ్వకుండా ఆ ఫోన్కి సిగ్నల్ వస్తాయా? ఇప్పుడు మొబైల్ ఉంటే సరిపోదు, ఫోన్ ఉంటే సరిపోదు, మనుషులుగా మనం ఉంటే సరిపోదు. దీంట్లో ఎవరు ఉండాలంటే ఈ ప్రధాన యాజకుడు అనేటువంటి వాడికి కనెక్షన్. ప్రధాన యాజకుడు అంటే ఏమిటంటే నెట్వర్క్. ఇప్పుడు మన ఫోన్లో సిమ్ ఉంది, సిమ్ కార్డు ఉంది, దాంట్లో బ్యాలెన్స్ యాక్టివేషన్ అవ్వాలి. యాక్టివేషన్ మనం ఇతరులకు కాల్ చేయాలంటే దాంట్లో ఏం కావాలి? బ్యాలెన్స్ కావాలి. దానికి సిగ్నల్ కావాలి.
ప్రజా, లేకపోతే ఏదైనా మెసేజ్ మనకి రావాలనంటే నెట్ సిగ్నల్ కావాలి ప్రజా. దానికి కావాల్సినటువంటి ఐడియా ఎయిర్టెల్ ప్రజా, వోడాఫోన్ లేకపోతే జియో ప్రజా, అక్కడ ఏం కాదు, టవర్ ఉండాలి. ఆ టవర్ నుంచి మనకి సిగ్నల్ అందాలి. సిగ్నల్ అందకపోతే మన కాల్ వేరే వాళ్ళకి వెళ్ళదు. అట్లాగే దేవునికి మనకి కూడా ఒక సత్సంబంధం అనేటువంటిది మనకి అవసరం. ప్రజా, మనం ఏమై ఉన్నామని అంటే ప్రజా, ఒక మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి మనలో ఒక సిమ్ కార్డు ఉండాలి ప్రజా. దానికి నెట్వర్క్ కావాలి, దానికి ఒక సెల్ టవర్ కావాలి ప్రజా, దానికి సిగ్నల్ కావాలి, దానికి సిమ్ కార్డు కావాలి ప్రజా. ఏ సిమ్ కార్డు వేస్తే ఆ సిగ్నలే, అక్కడ ఆ టవర్ లేకపోతే దానికి అదే అందదు. అట్లాగే ప్రజా, మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ప్రేమాపూర్ణుడు, ఆయనతో బంధుత్వాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే నెట్ అంటే ఇది వల. నెట్ అంటే వల ప్రజా. ఆ యొక్క ప్రజా ఫోన్ ద్వారా మెయిల్ ప్రజా, లేకపోతే మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు ప్రజా, ట్విట్టర్లు లేకపోతే ప్రజా అనేకమైనటువంటి కూడా మనము ఈమెయిల్స్ అని మెసేజ్లు పడుతుంది. అంటే పరలోకం నుండి మన ప్రభు వాటిని ఏం చేస్తున్నారంటే రాకపోకుండా మనకి మనం గొర్ర పెట్టినటువంటి దానికి ఉత్తరం ఇస్తూ ఉన్నాం. మనం ప్రార్థన చేసిన దానికి మన ప్రధాన యాజకుడు రక్షణ పొందిన ప్రతి బిడ్డలు కూడా ప్రజా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ప్రార్థనకు ప్రాధాన్యతను మనము ఇవ్వాలి ప్రజా. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మనకి ప్రార్థన కావాలి. మన విజయవంతమైన జీవితానికి, మన పరిచర్యకు, మన కుటుంబానికి ప్రజా ఏమిటిది ప్రజా, ప్రార్థన అనేటువంటిది నారుమడి లాంటిది ప్రజా. నీరు లేకపోతే నారు ఎట్లా ఉంటుందో ప్రజా, ఆ రీతిగా మనం వాటిలో ప్రార్థన చేయాలి ప్రజా. దేవుడి వాక్యం సెలవుస్తుంది, పాపము చేయువాడు ప్రజా ప్రార్థన చేయి. పాపం చేసేవాడు ఏం చేయాలంట? ప్రార్థన చేయి. అదే ప్రార్థన చేసేవాడు పాపం చేయి. ప్రార్థన చేసేవాడు పాపం చేయి ప్రజా. మనం అనుదినము కూడా దేవుడితో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈ లోకంలో లోకాశ, శరీరాశ ప్రజా, సాతానుపై విజయం, వీటిని మనం కలిగి ఉండి మనము ప్రజా లోయలలో పడి, జలములలో పడి దాటినప్పుడు ప్రజా ఆయన వాటన్నింటిలో విజయించిన దేవుడు. అయితే ప్రజా యేసుక్రీస్తు వారు కొన్ని ప్రార్థనా జీవితాలను కలిగి ఉన్నారు. యేసయ్య మన యొక్క ప్రార్థనలో ప్రజా మాదిరికరమైన ప్రార్థనా జీవితం అని మనం నేర్చుకుంటున్నాం ప్రజా. దాంట్లో ఆ పాయింట్స్ ఈరోజు ఉపద్ఘాతంలో మనం నేర్చుకుంటున్నాం ప్రజా. విషయాలు ముందర దినాలు మనం నేర్చుకుందాం ప్రజా. అక్కడ ఏమంటున్నాడు అంటే ప్రార్థనలో యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న ప్రార్థనా జీవితం ఎలాంటిదంటే మార్కు సువార్త 1:35. మార్కు సువార్త 1:35. ఆయన పెద్దలక్కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెద్దలక్కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలా చీకటి ఉండగానే పెద్దలకు లేచి యేసయ్య ప్రజా ఉదయమునే లేచి పెద్దల కాడనే లేచి ప్రతి ఉదయము కూడా ఆయన ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉన్నారు. ఇంకా చాలా చీకటిగానే బయలుదేరి అరణ్య ప్రదేశం, అరణ్యం అంటే అడవిలోనికి, ఏకాంత ప్రదేశంలోనికి ప్రజా పీస్ఫుల్ గా ఉండేటువంటి ప్రదేశంలోనికి ఆయన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నాడు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా అడవిలో, అరణ్యంలో ఏముంటాయి? పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, ప్రజా పాపురులు ఉంటాయి, రైతులు ఉంటాయి. కానీ ప్రజా అక్కడ మనుషుల యొక్క జనసంచారం అనేటువంటిది కలిగి ఉండడు. అక్కడ ఏం చేస్తున్నాయి? పక్షులు దేవుడిని స్తుతిస్తున్నాయి, జలములు దేవుడిని స్తుతిస్తున్నాయి, ప్రజా చెట్లు ఆకులు రాల్చు ప్రజా వాటి యొక్క గాలిని ఊపుచు దేవుడిని స్తుతిస్తున్నాయి. యేసయ్య కూడా అరణ్యంలోనికి వెళ్ళి ప్రజా అరణ్యంలో ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేస్తున్నాడు. ఉదయమే మనం ప్రార్థించేవారు. ఉదయం లేచి ప్రజా రాత్రంతా నిద్రపోతాం. నిద్రపోయి మనం మెరుగు రాగానే ప్రజా మనం దేవుడితో, మన ప్రధాన యాజకుడు
యేసయ్య సన్నిధిలోనికి మనం తీసుకుని వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. మన మొరను యేసయ్య సముఖంలోనికి మనం తీసుకుని వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. యేసయ్య దగ్గర మనము ప్రార్థించి మొర పెట్టి ఆయన దగ్గర ఆయనకి సహాయము చేయవలసిన వారంగా ఉన్నాం. ఆయన పెద్దలకు నిర్ణయించారు. చాలా చీకటిగా వెళ్ళేది అరణ్య ప్రదేశం నుండి అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడు చూడండి, మార్కు సువార్త 6:46. 6:46. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రపు మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టాడుండెను. ఏమంటున్నాంటే సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలం దావీదన్నాడు, సాయంకాలం నైవేద్యం వలె నా యొక్క ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేర్చబడు. సాయంకాలపు నైవేద్యం అంటే నాడు బలులు అర్పించేటప్పుడు సాయంకాలం వేళ దేవుడికి ఏమనిపించేది వారంటే నైవేద్యం అర్పించేటువంటి వారు, ఆయనకి ధూపం వేసేటువంటి వారు. ధూపం అనగా ప్రార్థన. ప్రార్థన ఏమవుతుంది, ఆ పొగ ఏమవుతుందంటే అది గాలిలో కొంతవరకు కనబడుతుంటుంది తెల్లగా. తర్వాత అది ఆకాశంలో మబ్బులోకి వెళ్ళిపోయేటప్పటికీ ఆ పొగ మనకి కనపడదు. ఇక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి ఆ వాయిస్ వినపడుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది ఎవరికి అర్థం కాదు. అదే మన పర్వతాన్ని దగ్గరికి చేరుతుంది. ఆ ధూపం దేవుని దగ్గరికి అది ఇక్కడ మన వాయిస్ మనకు వినపడుతుంది. ఇక్కడ వారు ఏం ప్రార్థిస్తున్నారో మనకు అర్థమవుతుంది. కానీ అది దానిలో కలిసిపోయి దాని పని అది చేస్తూ ఉంటుంది. అదే రీతిగా మనం కూడా ప్రతి సాయంకాలం దేవుని యొక్క సన్నిధిలో మనము యేసుక్రీస్తు వారు మాదిరిని కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి సాయంకాలం ఆయన ప్రార్థన చేశాడు. అదే రీతిగా లూకా సువార్త 5:15. లూకా సువార్త 5:15. అయితే ఆయన గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను. బహుజన సమూహములు ఆయన మాట వింటకు తమ రోగులను కుదుర్చుకున్నటకు కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచు. అంటే ఏకాంత ప్రార్థన. ఈ సమాచారం ఎక్కువగా వ్యాపించింది. జనసమూహం ఆయన దగ్గరికి రోగులు స్వస్థత పొందడానికి వస్తున్నారు. ఏమిటి కారణం అంటే యేసయ్యలో ఏ ప్రార్థన అంటే ఏకాంతముగా దేవుడితో సంభాషించేటువంటి ప్రార్థన. ఒంటరిగా దేవుడితో గడుపుతూ ఉంటాం. మనం ఇట్లా గుంపుగా సమాజంగా చేసే ప్రార్థనే కాదు. ఏకాంతముగా మనం దేవుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. ఏకాంతముగా దేవుడితో మనం మాట్లాడుకోవాలి. ఏకాంతముగా దేవుడితో మనం సహవాసం కలిగి ఉండాలి. కన్నీటి ప్రార్థన, వేదనలో కలిగిన ప్రార్థన, ఏకాంతముగా మనం గడపడం, ఏకాంతంగా దేవుడితో మనం ముచ్చరించాలి. ఎవరితో ఏదైనా కొన్ని పర్సనల్గా మాట్లాడేటట్టు ఉంటాయి. వాళ్ళు ఎవరు లేనప్పుడు ఏకాంతంగా మనం మాట్లాడతాం. మనం కూడా దేవుడికి సన్నిధిలో ఏకాంతంగా దేవుడితో సంభాషించడానికి ఆయనే మనకి ఏం ఇచ్చాడంటే మాదిరిగా వచ్చారు. యేసుక్రీస్తు వారు అంతేకాదు, ఆయన ఏం చేశాడంటే లూకా సువార్త 6:12 చదువుదాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండ ఎక్కి దేవుడికి ప్రార్థించుటకు ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆయన దినముల యందు ఆయన ప్రార్థన చేయడానికి ఎక్కడికి ఎక్కాడంట? కొండ ఎక్కాడంట. కొండ ఎక్కాడంట ప్రార్థన చేయడానికి. మనం ఈ రోజున చర్చి యొక్క 4 మెట్లు ఎక్కలేకపోతున్నాం, ఒక స్టేర్ ఎక్కలేకపోతున్నాం, కొంచెం దూరం ప్రార్థనకి నడిచి వెళ్ళలేకపోతున్నాం. కొంత దూరం దేవుడితో గడపడానికి, దేవుడి మందిరానికి వెళ్ళడానికి కొద్ది సమయం గడపలేకపోతున్నాం, కొంత ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన అనేటువంటిది మనకి అవసరం. ప్రార్థన అనేటువంటిది మనకి అవసరం. అయితే ఏ ప్రార్థన ఉండాలంటే కొండ ఎక్కి, అంటే కొండ ఎక్కేసరికి మనిషి ఏమైపోతాడు? అలసిపోతాడు. అలసిపోయి
సమస్యలు వచ్చింది, కాళ్ళు నాకు వస్తాయి, నీరసం వచ్చింది, కాళ్ళు నొప్పి వస్తాయి. కానీ ఆయన కొండ ఎక్కటం మరలా దిగటం, ఆ కొండ ఎక్కి వెళ్ళి ఆ కొండ మీద మోకాలుని అక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధిలో రాత్రంతా గడిపాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే ఆర్వైపు ట్రైన్ చేశాడు, రాత్రంతా దేవుడితో గడిపాడు, రాత్రంతా దేవుడితో ప్రార్థన చేశాడు. వ్యాకులతో, ఆత్మతో, హృదయంలో ప్రార్థన ఉండాలంటే కుమ్మరించే ప్రార్థనగా ఉండాలి. ఏదో పొడిపుడి మాటలు కాదు, పొడిపుడి ఆలోచన కాదు. ఏదో ప్రార్థన చేస్తున్నామంటే ప్రొక్కుడి కోసం మనం ప్రార్థన చేయడం కాదు, పెదాలతో ప్రార్థన చేయడం కాదు. దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకమైన ప్రార్థన మనకి కావాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఆ దినమున యందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుడు ప్రార్థన చేయదు, రాత్రంతా కూడా ఆయన గడిపాడు. ప్రార్థన సమాసంలో ఏకీభవించి ప్రార్థించడానికి దేవుడితో మాట్లాడారు. ఆయన శిష్యులతో ఏం చేశాడంటే లూకాసు వార్త 9:18, లూకాసు వార్త 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఉండిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. అంటే యేసుక్రీస్తు వారితో పాటు ఆయన ఒక్కరిగా ప్రార్థన చేశాడు, ఏకాంతంగా ప్రార్థన చేశాడు. అంతేకాదు శిష్యులతో కూడా కలిసి ఏకీభవించి ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఇతరుల యొక్క ఆత్మతో మన ఆత్మ ఏకీభవించాలి, ఇతరుల యొక్క మనసుతో మన మనసు ఏకీభవించాలి. ఏకాత్మ అనేటువంటిది మనకి కావాలి. ఏక మనస్సు అనేటువంటిది అంటారు. ఆయన వేదన పడి మరింత ఆత్మగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల గొప్ప రక్త బిందువుల వలె కాదని లూకాసు వార్త 22:44 మనం చదువుకుంటే, లూకాసు వార్త 22:44 ఆయన వేదన పడి మరింత ఆత్మగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల గొప్ప రక్త బిందువుల వలె, చెమట రక్తము కావునంతగా యేసయ్య మన కోసం ప్రార్థన చేశాం. యేసయ్య మన కోసం శోధించబడ్డాడు, యేసయ్య మన కోసం నలుగుతుంటాడు, యేసయ్య మన కోసం ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడు, యేసయ్య మన కోసం విజ్ఞాపనాత్మ కలిగి ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఎట్లా ప్రార్థన చేశాడు? ఉదయమునే ప్రార్థన చేశాడు, సాయంకాలం ప్రార్థన చేశాడు, ఏకాంతంగా ప్రార్థన చేశాడు, రాత్రంతయు ప్రార్థన చేశాడు, శిష్యులతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేశాడు. మనం కూడా ఏకీభవించి ప్రార్థన చేసేటువంటి వారుగా ఆయనతో సహవాసం కలిగి ఆయన సన్నిధిలో ఒక సత్సంబంధం కలిగి మాదిరికరమైన ప్రార్థన జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగుతాం. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో మనము రేపు దినంలో నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిని కలిగిన మా యేసయ్య వివాదాలు వస్తున్నామయ్యా. పితృల వాక్యం అందరూ దయచేసి యేసు లాంటి మాట్లాడారు. ఆయన మీరు రాజుకు యాజకులు ఎవరి వైపు? యేసు వైపు నిదానించి చూడబడుతున్నాం. ఆయన ప్రధాన యాజకులైన యేసు మీద లక్ష్యం ఉంచబడుతున్నాం. యేసు మీద నిదానించి చూడుని. మీ వైపు చూసి భాగ్యం, మీ వైపు ప్రార్థించేటువంటి భాగ్యం, మీ వైపు మనసు పెట్టేటువంటి ప్రార్థన అందరి జీవితంలో కలిగేసి నీ మీద గురి లక్ష్యం కలిగి జీవించే జీవిత భాగ్యం మా అందరికి దయచేయండి అని మనసును వేడుకుందాం, ప్రార్థించుకుందాం.